అందరికీ నమస్కారం. కూన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనం ఈ లీగల్ విషయాలు ఎందుకు చెప్తున్నాం అంటే, మీకు ముందుగానే మీకు లీగల్గా ఒక అవగాహన ఉంటే మీరు తప్పుడు అడుగులేరు. ఎలాగైతే ఈరోజు ఈ స్కామ్స్ గురించి ప్రజలకు ప్రభుత్వం తెలియజేస్తుందో, అలాగే నేను తెలియజేసేటువంటి విషయాలు మీకు కానీ అవగాహన ఉంటే మీరు పొరపాట్లు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఉన్న దాంట్లోనే 100% ఎవరు పొరపాట్లు చేయరు అంటే అది ఇంకా మనందరమే భగవంతులు అయిపోయినట్టే. అది కాదు, అనుకోనో ఏదో పొరపాటు జరుగుతాయి, కానీ తెలిస్తే కొంత పొరపాటు అనేవి జరగదు. ప్రేమ వివాహం స్టాక్ మార్కెట్ లాంటిది అని చెప్పి హైకోర్టు చెప్పింది. అంటే ఒక సందర్భంగా చెప్పింది. ఏ సందర్భంగా అంటే, మా అమ్మాయి కనిపించడం లేదు అని చెప్పి ఒక ఆయన పిటిషన్ పెట్టాడు. పిటిషన్ పెడితే ఈ సందర్భంగా హైకోర్టు ఏం చేసింది అంటే, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వీడియో కాన్ఫరెన్స్లోకి తీసుకొచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ ఎత్తింది, వీడియో కాన్ఫరెన్స్లో కూడా చేసింది. ఆ తండ్రి గారు వేసినటువంటి హెబియస్ కార్పస్ అంటే మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, మా అమ్మాయి కనిపించలేదు అన్న దాని మీద హెబియస్ కార్పస్కి రిట్ చేశారు. ఆ రిట్ గురించి నేను ముందు వీడియోలో అన్ని రిట్ల గురించి, ఒక్కొక్క రిట్ గురించి, దాని ప్రయోజనాల గురించి మన వీడియోలో పెట్టాను. అయితే ఈ సందర్భంగా ఆ అమ్మాయి మాట్లాడుతూ జడ్జి గారికి అన్ని విషయాలు తెలియజేసింది. నేను పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి ఒక వ్యక్తిని ప్రేమించాను, వివాహం చేసుకున్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేయలేదు, ఇదిగో మేము ఉన్నటువంటి ప్రాంతం, మేము సుఖంగా ఉన్నామని వాళ్ళ హస్బెండ్ని అందరినీ చూపించింది. వాళ్ళు సుఖంగా ఉన్నారు, ఎటువంటి చర్యలు వద్దని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు మాట్లాడి, ప్రేమ వివాహాలు అనేవి ఆ స్టాక్ మార్కెట్ లాంటివి ఎగుడు దిగుడులు ఉంటాయి అని చెప్పి, అంటే చిన్న కామెంట్లా చెప్పిందనమాట. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు వాళ్ళని చదివిస్తారు, పేరు వివాహం సమయంలో మనం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు, వాళ్ళ అధికారాన్ని మేజర్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తూ, ప్రేమ వివాహం స్టాక్ మార్కెట్ లాంటిది అని, అంటే ఎగుడు దిగుడులు ఉంటాయి, కష్టకాలు రెండు ఉంటాయి, భరించాలన్నటువంటి భావన కూడా ఇది చెప్పిందనమాట. హైకోర్టు చెప్పినటువంటిది విషయం నేను మీకు చెప్పాను. జై హింద్, భారత మాతాకి జై.